పద్ధతిలో కట్టిండ్రు అని మరి ఎందుకో గేట్లు ఎత్తుతలేవు అంటే నీకు ఈడ రాజకీయం చేస్తున్నావు. అన్నారం సుందిలో కూడా మూసుకొని మినిమం వాటర్ మేనేజ్ చేస్తే నీళ్ళు ఎత్తే అవకాశం ఉన్నా ఇవాళ కాళేశ్వరం దగ్గర నీళ్లు జారవిడుస్తున్నావు. దేవాదుల దగ్గర ఏ కిరికిరి లేకపోయినా, ఎన్డీఎస్ఏ లేదు, కుంటి సాకులు లేవు, ఏమి లేకపోయినా కూడా 10 మోటార్లు నడిపే అవకాశం ఉంటే 5 మోటార్లు నడిపి మిగతా నీళ్లు కిందికి జారవిడుస్తున్నావు. 105 టీఎంసీలు ఇవాళ కిందికి పోయినటువంటి పరిస్థితి ఉన్నది. సరే, ఫైనల్గా మేము చెప్పేది ఒక్కటే, చిల్లర రాజకీయాలు బంద్ పెట్టండి. చిత్తశుద్ధితో దేవాదులలో 10 మోటార్లు నడపాలని, 22 రిజర్వాయర్లు నింపాలని, 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. లేనిచో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలకు ఈ కాంగ్రెస్ పైన మొత్తం వరంగల్, నల్గొండ, కరీంనగర్ దేవాదుల పరివాహక ప్రాంతంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. మా ఉద్యమాలు ప్రారంభం కాకముందే కళ్ళు తెరవండి, 10 మోటార్లు నడపండి. థ్యాంక్ యూ. 100% ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, తెలివి తక్కువతనం, అవగాహన లోపం, వారి మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం. ఇవాళ ములుగు మంత్రి గారు ఉన్నారు, అక్కడ ములుగులో సీతక్క మంత్రి గారు ఉంటే మంత్రి గారి నియోజకవర్గంలోనే ఇవాళ రామప్ప దగ్గర గేట్లు మూసేసిండ్రు. రామప్ప కింద సీతక్క గారి నియోజకవర్గం ములుగు పక్కనే ఉండేది రామప్ప. ఆ రామప్ప కింద నాట్లు పడ్డాయి, నీళ్లున్నాయి రామప్పలో, కానీ నీళ్ళు ఇయ్యము అని చెప్పి కలెక్టర్ గారు పోయి తూములు మూసేసిండ్రు. ఇది ఎక్కడి పద్ధతి? మరి మంత్రి గారైనా చూసుకోరా కనీసం? తమ రైతుల పంట పొలాలు కాపాడే బాధ్యత మంత్రి గారి మీద లేదా? రామప్పలో నీళ్లు పడ్డాయి కదా, దేవాదుల నీళ్లున్నాయి కదా, ఉండి కూడా ఎందుకు గేట్లు మూసేస్తున్నారు? థ్యాంక్ యూ. మరి ఈడెందుకు చూదమాడుతున్నావు? సింపుల్ క్వశ్చన్, దేవాదుల దగ్గర ఎందుకు చూదమాడుతున్నావు? దేవాదుల దగ్గర నీకు ఏం అడ్డం వచ్చింది? 10 మోటార్లు ఆన్ చేయకుండా దేవాదుల దగ్గర ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? వాట్ ఈస్ ద హర్డిల్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్? నువ్వే చెప్పినావు కదా మొన్న, సిఈ గారు రేపటికల్లా 10 మోటార్లు స్టార్ట్ కావాలి, ఏఎన్సీ గారు నీకు ఆదేశం ఇస్తున్నా. నువ్వు రాగానే 7 పోయి 5 అయినాయి, 10 కాదు కానీ 2 తగ్గిపోయినాయి, 3 పెరగాలన్నా 2 తగ్గినాయి. గది నీ పాలన, నీ పరిపాలన, నీ పనితీరు.